అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి 12:55 శనివారం తెల్లవారుజామున శుభముహూర్తాన నరసింహ నామస్మరణతో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం మారుమ్రోగింది. భారతదేశంలోనే ప్రముఖ నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో కీలక అపురూప ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. రాత్రి 12:55 మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది భక్త జనవాహిని మధ్య ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో దారులన్నీ అంతర్వేది వైపుకు పరుగులు తీశాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఒక మహా అద్భుతం, చారిత్రాత్మకం, పురాణ సాంస్కృతిక రూపంగా ఎంతో ప్రాముఖ్యతను పొందింది. శుక్రవారం దశమి సందర్భంగా సాయంత్రం 4 గంటలకు పంచముఖ ఆంజనేయ స్వామి వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై గ్రామోత్సవం అనంతరం 12:55 శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఎదురు సన్నాహంతో కళ్యాణం ప్రారంభం. సాయంత్రం 4 గంటలకి పంచముఖ ఆంజనేయ స్వామి వాహనంపై గ్రామోత్సవం అనంతరం రాత్రి 7 గంటలకు కంచు గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించిన తరువాత ఎదురు సన్నాహంతో కళ్యాణ క్రతువు ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన ఆలయ చైర్మన్ కల్దెండి రామగోపాల రాజా బహదూర్ వరుడు తరపున అర్చక స్వాముల బృందం వధువు తరపున ఉండి ఎదుర్కోలు కార్యక్రమం ముగించారు. అర్చక బృందం వధూవరులను పెండ్లి మండపం పైకి తీసుకొచ్చి అనంతరం జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని స్వామి అమ్మవారి శిరస్సుపై ఉంచారు. పానీగ్రహణం, కన్యాదానం, మంగళ సూత్రధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ. స్వామివారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం తరపున కార్మిక, చిన్న తరహా పరిశ్రమలు శాఖ, సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పట్టు వస్త్రాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఎమ్మెల్యే దేవవరప్రసాద్ బొమ్మిడి నాయకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ బి కృష్ణారావు మరియు జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం నవమి రోజున కృష్ణా జిల్లా వాసులు వచ్చి స్వామికి అభిషేకం కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. తమ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కళ్యాణం రథోత్సవం చూసుకొని తిరిగి వారు స్వగ్రామాలకు చేరుకుంటారు. కళ్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాలకు స్వాగతం తెలుపుతూ ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. వివిధ రకాల దేవుళ్ళ బొమ్మలను విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేశారు. కళ్యాణం అనంతరం భక్తులు సముద్ర స్నానాలు ఆచరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వసతి గదులు ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లు లోతైన కెరటాల్లోనికి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సాగర సంగమం వద్ద భక్తులను ఎవరిని అనుమతించకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సముద్ర తీరానికి విద్యుత్ వెలుగులను ఏర్పాటు చేశారు. 20 డ్రోన్స్, 100 సీసీ కెమెరాలతో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.
సువర్ణ యజ్ఞోపవీతం స్వామికి సమర్పణం చేస్తున్నారు. స్వామి అమ్మవార్లకి అవన్నీ కూడా సమర్పణ చేస్తున్నారు. బ్రహ్మగ్రంథి ధారణ బ్రహ్మముడి వేస్తూ ఉన్నారు. బ్రహ్మగారు నిత్య శూరుల లక్ష్మీపదే కమలనాభ